ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి రానుంది. అండర్ పాస్లు ఫ్లైఓవర్ నిర్మాణ నేపథ్యంలో వన్ వేలోనే వాహనాలను అనుమతించనున్నారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వన్ వే అమలు కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కేబీఆర్ పార్క్ చుట్టూ అండర్ పాస్లతో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపడుతుంది. అందులో భాగంగా ఇప్పుడు ఈ నెల 18వ తారీఖు నుండి కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని ట్రాఫిక్ అయితే మాత్రం ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టడం జరిగింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రెండు లైన్లు ఏదైతే ఉన్నాయో, అంటే వచ్చేటువంటి లైన్ వెళ్ళేటువంటి లైన్ ఏవైతే ఉన్నాయో, ఈ రెండు లైన్స్లో కూడా వన్ వేను చేస్తూ కూడా పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రాంతాల్లో కొన్ని తవ్వకాలు జరిపారు. అండర్ పాసులతో పాటు అక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే ఫ్లైఓవర్ల యొక్క నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఆ నిర్మాణం జరిగేటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు ఈ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే 18వ తారీఖు నుంచి వాహనదారులు ఏ విధంగా ఏ రూట్లో ఎలా వెళ్ళాలనేది కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రస్తుతం నా దగ్గర మ్యాప్ ఉంది. మ్యాప్లో ఒకసారి మీకు పూర్తిగా ఏ రూట్లో వచ్చే వాళ్ళు ఏ విధంగా వెళ్తే వాళ్ళు ఈజీగా వాళ్ళు అనుకున్నటువంటి గమ్యస్థానానికి వెళ్ళ అనేటువంటి అంశానికి సంబంధించి మీకు ఒకసారి రూట్ మ్యాప్ ను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం చూడొచ్చు, దాదాపు ఇది 5 కిలోమీటర్ల రూట్ మ్యాప్, అంటే ఈ 5 కిలోమీటర్స్ ఉన్నటువంటి రూట్ మ్యాప్. ఈ 5 కిలోమీటర్స్ కూడా మనం చుట్టూ, అంటే ఇది కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రూట్ మ్యాప్. మనం ప్రధానంగా మనం గమనించినట్లయితే ఇది ఇక్కడ దాదాపు, అంటే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ పోలీసులు ఇచ్చినటువంటి దాంట్లో మనం మ్యాప్లో చూసినట్లయితే ప్రధానంగా 7 ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. ఒకటేమో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ తర్వాత మనం ఈ విధంగా వస్తే రోడ్ నెంబర్ 5, మరోవైపు జర్నలిస్ట్ కాలనీ, మరోవైపు ఫిలిం నగర్ నుంచి నేరుగా మనం అంటే పంజాగుట్ట కావచ్చు, అటు బంజారా హిల్స్కి వెళ్ళేటువంటి మెయిన్ జంక్షన్ వచ్చేసి అగ్రసేన్ జంక్షన్ నుంచి మనం చూసినట్లయితే ఇది నేరుగా బసవతారకం దగ్గర నుంచి మళ్ళీ కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఇదన్నిటినీ కూడా కనెక్టివిటీ చేస్తూ 7 ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. ఈ 7 ప్రధాన జంక్షన్ నుంచి ఏ విధంగా వాహనాలు మూవ్ అవుతాయనేది ఒకసారి మనం గమనిద్దాం. ప్రధానంగా మనం గమనించినట్లయితే అంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ యొక్క అంటే జంక్షన్ నుంచి ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ బంజారా హిల్స్ నుంచి కావచ్చు, మరోవైపు పంజాగుట్ట నుంచి ఇటు మాదాపూర్ వెళ్ళేటువంటి వాహనాలు ఏ విధంగా వస్తాయంటే ఈ పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి వాహనాలు నేరుగా కేబీఆర్ పార్క్ వస్తాయి. మనం గతంలో కేబీఆర్ పార్క్ నుంచి రైట్ తీసుకుంటే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళే వాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు డైవర్షన్స్ పెట్టారు. అంటే ఇదంతా కూడా వన్ వే చేశారు. కాబట్టి కేబీఆర్ పార్క్ చుట్టూ, అంటే పంజాగుట్ట నుంచి నేరుగా కేబీఆర్ పార్క్ జంక్షన్ వరకు వచ్చిన తర్వాత ఆ కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకొని అక్కడి నుండి మనం చూసినట్లయితే అగ్రసేన్ జంక్షన్, అక్కడి నుంచి మనం టీఆర్ఎస్ భవన్ అంటే బీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా మనం ఫిలిం నగర్కు వచ్చేటువంటి రూట్లో రావాల్సి ఉంటుంది. ఈ ఫిలిం నగర్కి వచ్చేటువంటి రూట్లో వస్తూ ఫిలిం నగర్ నుంచి వాళ్ళు మాదాపూర్ వెళ్ళేటువంటి వారు, అంటే పంజాగుట్ట నుండి మాదాపూర్ వెళ్ళే వాళ్ళు ఈ ఫిలిం నగర్ వచ్చి ఫిలిం నగర్ నుంచి జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 5 నుంచి మరోవైపు రోడ్ నెంబర్ అంటే మనం చూడొచ్చు ఈ రోడ్ నెంబర్ 45 నుంచి లెఫ్ట్ తీసుకోగానే నేరుగా మాదాపూర్ వెళ్ళొచ్చు. కొంతమంది అంటే హైటెక్ సిటీ వెళ్ళేటువంటి వారేమో మాదాపూర్ అంటే హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్ళే వాళ్ళేమో మనం ఆ ఫ్లైఓవర్ కింద వెళ్తాం. ఇంకా నేరుగా గచ్చిబౌలి వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్గా ఫ్లైఓవర్ మీద కనెక్టివిటీ ఇస్తూ కూడా పోలీసులు అయితే డైవర్షన్ చేయడం జరిగింది. మరోవైపు మనం చూడొచ్చు, పెద్దమ్మ గుడి నుంచి ఒకవేళ పెద్దమ్మ గుడి నుంచి వాళ్ళు ఇటు పంజాగుట్ట వెళ్ళాలనుకోండి, మనం పెద్దమ్మ గుడి నుంచి ఏ విధంగా రావాలి అంటే పెద్దమ్మ గుడి నుంచి నేరుగా మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి మనం అక్కడ వన్ వే ఉంది. ఆ వన్ వేని ఇప్పుడు క్లోజ్ చేసి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుండి నేరుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వాళ్ళు నేరుగా పంజాగుట్ట వెళ్లేందుకు కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఈ యొక్క వన్ వేను కూడా పెట్టడం జరిగింది. మరోవైపు పెద్దమ్మగుడి మాదాపూర్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు మాత్రం 2 దారులు, అంటే పెద్దమ్మగుడి మాదాపూర్ నుండి ఫిలిం నగర్ రావాలనుకున్నటువంటి వారికి 2 దారులు ఉన్నాయి. ఒకటేమో
డైరెక్ట్ గా వాళ్ళు పెద్దమ్మగుడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అంటే ప్రధాన జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి బసవతారకం నుండి నేరుగా బీఆర్ఎస్ భవన్ నుంచి ఫిలిం నగర్ రావడానికి ఇది పూర్తిగా వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా మరొక దారి ఏంటంటే వాళ్ళు పెద్దమ్మ గుడి నుంచి లేదంటే మాదాపూర్ నుంచి వచ్చేటువంటి వారు మాదాపూర్ నుంచి రావాలనుకుంటే మాదాపూర్ నుంచి వాళ్ళు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ముందే అక్కడ మరి యూటర్న్ తీసుకొని మరి లెఫ్ట్ తీసుకున్న తర్వాత నేరుగా వాళ్ళు దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఆ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకున్న తర్వాత దాని కనెక్టివిటీ ప్రశాసన్ నగర్ మీదకి వచ్చి ప్రశాసన్ నగర్ నుంచి వాళ్ళు నేరుగా ఫిలిం నగర్కి రావచ్చు. మరోవైపు కేబీఆర్ పార్క్ నుంచి ఇటు మనం రోడ్ నెంబర్ 45 వరకు వచ్చేటువంటి వాహనాలు కూడా రెండు వైపులా కూడా వాహనాలను అనుమతిస్తూ కూడా ప్రస్తుతం ఇప్పటికైతే పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకొని ముందుకు వెళ్లాలనేది ప్రస్తుతం పోలీసులు అయితే సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు జరిగినటువంటి ట్రయల్ రన్ లో మంచి ఫలితాలు రావడంతో ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. O2 స్టూడియో.